హలో అండి, అందరికీ నమస్తే. నేను డాక్టర్ షమా సుల్తానా, హోప్‌ఇన్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ అండ్ చైర్వుమెన్. ఐఎంఏ, ఫాక్సీ అండ్ సెక్స్‌మెట్ కనెక్ట్ ఆధ్వర్యంలో ఒక కాంపిటీషన్ నిర్వహించబోతున్నాము. ఈ కాంపిటీషన్ నవంబర్ 25 ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ రోజు మొదలై డిసెంబర్ 10 అనగా 16 రోజులు ఈ కాంపిటీషన్ నిర్వహిస్తున్నాం. ఈ కాంపిటీషన్ డిజిటల్ వయలెన్స్ అనే టాపిక్ మీద నిర్వహిస్తున్నాము. సో ఈ టాపిక్ మీద మీరు మీ స్లోగన్స్ కానీ, పోస్టర్స్ కానీ, లేకపోతే ఒక రీల్ లాగా ఇప్పుడు ఈ వీడియో ఎలా ఉందో అలాగా మీ మెసేజ్ ని మా దాకా పంపించవచ్చు. ఇంట్రెస్టింగ్ అండ్ మంచి పోస్టర్స్ అయినా, రీల్స్ అయినా, స్లోగన్స్ అయినా అద్భుతమైన ప్రైజెస్ అండ్ మొమెంటో అండ్ సర్టిఫికేట్ లభిస్తుంది. ఐఎంఏ, ఫాక్సీ అండ్ సెక్స్‌మెట్ కనెక్ట్ ఆధ్వర్యంలో ఈ పోటీ నిర్వహిస్తున్నాము. అందరికీ తెలిసిందే, ఫోన్స్ వాడుతుంటాము, ఇంటర్నెట్ వాడుతుంటాము, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఇవన్నీ వాటిల్లో చాలా సోషల్ మీడియా వాడుతుంటాము. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అనేసి. సో దీంట్లో చాలా వరకు మాకు తగ్గట్టుగా ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, లేకపోతే బిజినెస్ పర్పస్ కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ పర్పస్ కానివ్వండి యూస్ చేస్తాము. అండ్ దాంట్లో నుంచి ఉపయోగకరమైన మెటీరియల్ తీసుకుంటాము. కానీ అదే కాకుండా ఒక్కొక్కసారి కొంతమంది దీన్ని మిస్యూజ్ చేయడం, అంటే ట్రాల్ చేయడం కానీ, లేకపోతే అసభ్యకరమైన మెసేజెస్ పంపించడం కానీ, లేకపోతే ఎవరికైనా మనసు నొప్పించే మెసేజెస్, ఇమేజెస్ క్రియేట్ చేయడం. ఈనాటి కాలంలో ఏఐ ద్వారా మార్ఫింగ్ అనేసి అంటాము. ఒకళ్ళ వీడియోలో ఒక ఫేస్ పెట్టేస్తే చాలు, ఆ వీడియోలో మనిషి మారిపోతారు. సో అలాంటి వీడియోలు యూజ్ చేయడం అండ్ వితౌట్ దేర్ పర్మిషన్ వాళ్ళ ఫొటోస్ని, వీడియోస్ని వేరే రకం ప్లాట్ఫామ్ మీద పంపించేయడం, ఇలాంటివి జరుగుతున్నప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తాయి. కొంతమంది బయటపడతారు, ఇలాంటివి కంప్లైంట్ చేస్తారు. కొంతమంది కంప్లైంట్ చేయకుండా చాలా బాధాకరమైన సిచ్యువేషన్ లో ఉంటారు. సో దీన్నే మేము డిజిటల్ వయలెన్స్ అంటాము. ఎప్పుడైతే సరిగ్గా రూల్స్ ని ఫాలో చేయమో, లేకపోతే కట్టుబాట్లలో ఉండమో, ఒక దానిని మిస్యూజ్ చేస్తామో, అబ్యూస్ చేస్తామో, దాన్నే వయలెన్స్ అంటాము. ఈ డిజిటల్ వయలెన్స్ ని అరికట్టే బాధ్యత మనకందరికీ ఉంది. సో మా యంగర్ జనరేషన్ కి ఒక మెసేజ్ లాగా మీ అందరి ద్వారా మేము ఆశిస్తున్నాము ఈ కాంపిటీషన్ లో. సో ఈ కాంపిటీషన్ లో ప్రతి ఆడామగ అందరూ తమ తమ మెసేజెస్ ఇవ్వచ్చు. స్టూడెంట్స్ అయినా, ప్రతి ఒక్క సామాన్య పౌరుడైనా, పౌరురాలైనా, ఎవరైనా ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు ఇంట్రెస్టింగ్ గిఫ్ట్స్ మీకు లభిస్తాయని ఆశిస్తున్నాము. సో అందరూ త్వరపడండి, ఈ కాంపిటీషన్ లో పాల్గొనండి. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.